ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీ ముగింపు దశకు చేరిన ఆ జట్టు విజయాన్ని అందుకోలేకపోతోంది. తాజాగా జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 44-51 తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో చిత్తైంది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్కు ఇది 19వ పరాజయం. ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. అత్యంత పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఇక తెలుగు టైటాన్స్ తమ చివరి మ్యాచ్ను ఫిబ్రవరి 20న ముంబైతో ఆడనుంది. అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ పవన్ షెరావత్ ఒక్కడే 22 పాయింట్లతో రాణించిన ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. మరోవైపు జైపూర్ తరపున అర్జున్ దేశ్వాల్ 16, సునీల్ కుమార్ 8, అభిజిత్ మాలిక్ 8 రైట్ పాయింట్లతో సత్తా చాటారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 28-20తో ఆధిక్యంలో నిలిచిన తెలుగు టైటాన్స్ సెకండ్ హాఫ్లో దారుణంగా విఫలమైంది. 2 సార్లు ఆలౌట్ అయి గెలవాల్సిన మ్యాచ్లో ఓటమికి తలవంచింది. ఇక మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 39-32 తేడాతో పాట్నా పైరేట్స్ ను ఓడించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ బర్త్ ను ఖరారు చేసుకుంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 13-13తో సమంగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో పట్నా నుంచి గట్టి పోటీ ఎదురైన సత్తా చాటిన స్టీలర్స్ విజయాన్ని అందుకుంది. తెలుగు టైటాన్స్ మాజీ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ సూపర్ 10తో హర్యానా స్టీలర్స్ ను గెలిపించాడు.